శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధ పఠన లక్షణం నుండి 14వ కందార్థము క్రమ సంఖ్య 212. సంకల్పాదిక గుణముల సంకులమీ ఎరుకయందు సమకూడుండున్. సంకల్పాదిక గుణముల సంకులమచలమున చూడ జాడలేదన్నా. ఈ రెంటికి ఈడు కాదన్నా. కొంకాకాయి రెంట్ని గూర్చి గ్రంథము చేస్తి, సంకోచింపక చదువు శంఖ పుట్టదు శంఖ జడలేదన్నా. ఈ రెంటికి ఈడు కాదన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాతకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 12వ అధ్యాయంలో బోధపఠన లక్షణము నుండి ఈరోజు మనము చివరి కందార్థము 14వ కందార్థము క్రమ సంఖ్య 212. అయితే క్రిందటి కందార్థములో మనము విచారణ చేసుకున్నది గురువు లేకుండగా ఇతర విధానములచే లేక ఉపదేశము లేకుండగా కేవలము ఉపాయములచే యుక్తిచే బోధ గుర్తించిన ఫలితము శూన్యము, జన్మరహితము కానేరదు అంటూ మనము క్రిందటి కందార్థములలో 209, 210, 211 ఆ 3 కందార్థముల ద్వారా మనకు కృష్ణదేశికేంద్రుల వారు నిరూపించి ఉన్నారు. ఇక తదుపరి కందార్థము 12వ అధ్యాయము బోధపఠన లక్షణములో చివరి కందార్థము 14వ కందార్థము క్రమ సంఖ్య 212. ఈ 212వ కందార్థములో బయలెరుకల అత్యంత విభిన్నత్వమును గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. అంటే ఎరుక రెంటి విరుద్ధ గుణములు కల వస్తు కలయిక అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలుపుతున్నారు. ఎరుక రెంటి విరుద్ధ గుణముల కల వస్తు కలయిక అంటూ మనకు తెలుపుతున్నారు. ఎలా అంటే, సంకల్పాదిక గుణముల సంకులమీ ఎరుకయందు సమకూడుండున్. సంకల్పాదిక గుణముల సంకులమచలమున చూడ జాడలేదన్నా. ఈ రెంటికి ఈడుగాదన్నా. కొంకాక
ఈ రెంటిని గూటి గ్రంథము చేసి సంకోచింపక చదువు శంక బుట్టదు శంఖ జాడ లేదన్నా ఈ రెంటికి ఈడుగాదన్నా. అన్నా నాయనా గురుదేవ, సంకల్పాధిక గుణములు సంకులము. ఇక్కడ సంకల్పాధిక గుణములు అనగా అంటే సంకల్పము అంటే ఆ సంకల్పము అన్నటువంటిది ఆ నిశ్చయము మొదలగు గుణములు. ఇక్కడ సంకులము అనగా సమూహము. ఈ రెండింటికి పూర్వోత్తర విరుద్ధమైనవి. అంటే ఒకదానితోనొకటి కలిసినది, వ్యాపించినది. కనుక ఈ ఎరుకయందు సమకూడుండున్, ఈ ఎరుకయందు సమకూడుండున్ అంటే గుర్తెరిగే తెలివి ఎందే కూడి ఉంటాయి. అంటే నిండుకొని. ఏవి నిండుకొని ఉంటాయి అంటే సంకల్పము, ఆ సంకల్పము చే ఏర్పడు మొదలగు గుణములు. అవిరుద్ధ గుణములు గల రెంటి కలయిక ఆ ఎరుకయందు నిత్యము కలిసి ఉండును. ఇక్కడ సంకులము అనగా రెండు విరుద్ధ గుణముల వస్తువు కలయిక. సంకులము అనగా రెండు విరుద్ధ గుణముల వస్తు కలయిక. అపూర్వోత్తర విరుద్ధ గుణములు గలది అని నిఘంటువు యొక్క అర్థము, ఒక అర్థము. అంటే దానిని ఎరుక అని చెప్పవలెను. ఎట్లంటే ఒకటి హంతఃకరణము, ఇక రెండు అందలి ప్రతిబింబ చైతన్యం. ఈ హంతఃకరణం ఇది అవిద్య, అంటే జన్మకు మూల కారణం. త్రిగుణాత్మకము అంటే మనము క్రిందట విచారించుకున్నాము రజస్తమో సత్వగుణములు అని. అది త్రిపుటి స్వరూపమని. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానం. కనుక ఆ జన్మకు మూల కారణం అంటే త్రిగుణాత్మకము. అయితే స్వతహా లేనిది కర్మస్వరూపము. మరి ఇందలి ప్రతిబింబ చైతన్యము ప్రతిబింబము గనక అది స్వతహా లేనిదే, కేవల జ్ఞానస్వరూపము. అది నిష్క్రియ సాక్షి మాత్రము. హంతఃకరణము, ప్రతిబింబము రెండును విరుద్ధ గుణములు గలది. అయితే ఈ రెంటి కలయిక వలన ఎరుక అయినది. అంటే ప్రతిబింబము వలన హంతఃకరణము, హంతఃకరణము వలన ప్రతిబింబము. వాటికవే ప్రతిబింబం వలన హంతఃకరణము, హంతఃకరణం వలన ప్రతిబింబము ఉనికి కలిగినవై. లేని ఎరుక అనబడుచున్నది. ఇది సంకులము అనే పదమునకు అర్థము. ఈ రెండో విడదీయరానిది. అవిడుబడి ఎన్నడూ కూడా ఉండవు. అందుకే మనకు
భగవద్గీతలో కూడా ప్రకృతిం పురుషముక్షైవ విద్యానాది ఉభౌ అపి, ప్రకృతిని విడిచి పురుషుడు గాని పురుషుడిని విడిచి ప్రకృతి గాని ఉండలేనటులా. అట్లనే ఇంకొక చోట మనకు కృష్ణదేశికేంద్రుల వారు 67వ కందపద్యములో ముడిబడి కర్మము జ్ఞానము విడవక ఆ రెండు వెలసే విశ్వమన అదే, అంటే కర్మముతో కూడినటువంటి యొక్క మరి శరీరము గాని జ్ఞానముతో కూడినటువంటి యొక్క పురుషుడు గాని ఈ రెండు కూడా ఎప్పుడు విడబడి ఉండవు. అట్లనే ఇక్కడ ఈ రెండు విడదీయరానిది, విడబడి ఎన్నడూ ఉండవు అని చెప్పుటకే సంకల్పాధిక గుణముల సంకులమీ ఎరుక యందు సమకూడుండును అన్నారు. అందుకే అక్కడ ఆ విధంగా సంబోధించారు. అవి రెండు విడవబడి ఎప్పుడు ఉండవు. అయితేనేమి రెండు ఒకటే, వేరు వేరు కాదు. కానీ అచలమున చూడా అంటే పరిపూర్ణమునందు చూడగా అంటే విచారించగా జాడా లేదన్నా. దేనికి జాడలేదు? ఎరుకకే జాడలేదు, మూలము గాని ఆధారము గాని లేదు. కనుకనే ఈ రెంటికి ఈడు కాదన్నా అంటూ ఇక్కడ సంబోధించారు. ఈ రెంటికి ఈడు కాదన్నా, ఈ రెంటికి సంబంధం లేదు. ఏ రెంటికి సంబంధం లేదు? పరిపూర్ణమునకు ఎరుకకు ఎటువంటి సంబంధం లేదు. ప్రతిబింబము అంతఃకరణము గాని అంతఃకరణము చే ఏర్పడినటువంటి ప్రతిబింబ చైతన్యము గాని ఈ రెండు పరిపూర్ణమునందు ఎన్నటికీ కలియవు. అంటే ఇట్టి రెంటి కలయిక పరిపూర్ణమునందు వెతికి చూచినను ఎంత మాత్రము ఎక్కడ కనపడుట లేదు. కనుక ఎరుక పరిపూర్ణము ఈ రెంటికి ఎంత మాత్రము పోలిక ఉండదు, పోలిక లేదు. ఎరుక పరిపూర్ణము, ఎరుకకు పరిపూర్ణము గాని పరిపూర్ణము ఎరుకకు కానీ. అందుకే భృగత్వాదిత్యులు ఏం చెప్తారు? అది ఇది కాదు, ఇది అది కాదు. మనకు స్పష్టంగా అక్కడ తెలియజేస్తారు దీక్షితులు వారు. అది ఇది కాదు, ఇది అది కాదు. ఎరుక పరిపూర్ణము కాదు, పరిపూర్ణము ఎరుక కాదు. ఈ రెంటికి ఎంత మాత్రము పోలికే లేదు. కనుకనే శిష్య కొంకాక అంటే భయపడక నిర్భయంగా సందేహపడక సంశయించక ఈ రెంటిని గూర్చి గ్రంథము చేసి, ఈ రెంటి గూర్చి గ్రంథము చేసి, ఏ రెండింటిని గూర్చి? ఎరుక పరిపూర్ణముల తేడాన్ని గుర్తింపజేస్తూ, అది ఇది కాదు, ఇది అది కాదు, దాని జాడ దీనికి లేదు, దీని జాడ దానికి లేదు. ఈ ఎరుక పరిపూర్ణముల తేడను గుర్తింపజేస్తూ, అంటే నా గురుదేవుడైనటువంటి పరశురామ సీతారామ స్వామి దగ్గర నేను ఏది గుర్తించి గ్రహించినానో దానిని నీకు నేను ఈ రెండింటి యొక్క ఎరుక పరిపూర్ణముల తేడాను చక్కగా గుర్తింపజేస్తూ ఈ కన్నార్త రచన చేశాను. అంటే ఎరుక పరిపూర్ణములను గురించి ఈ గ్రంథము రచించి తిని కనుక నీవు కూడా సంకోచింపక చదువు, సంకోచింపక చదువు. ఎట్టి సందేహము లేక దృఢపరుచుకో. నీ మనసునందు ఎటువంటి సందేహం ఉంచకు. ఎటువంటి సందేహము లేకనే మనస్సునందు దృఢపరుచుకో, శంక పుట్టదు. ఆ విధముగా మనస్సున సందేహం లేకుండగా గురుర్వాక్యమును దృఢపరుచుకున్నావా,
శంక పుట్టదు. ఇక మళ్ళీ తర్వాత దృఢపరుచుకున్న తర్వాత ఎటువంటి సందేహము నిలవదు. కనుక నీవును సంకోచము లేకుండగా గురుముఖముగా బాగుగా చదివి దృఢపరుచుకున్నచో ఇక తిరిగి ఎరుక పుట్టదు. ఇందులో అనుమానమే లేదు అంటూ మనకు ఈ కన్నార్థ భావనను ఈ విధంగా అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావమును తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని తెలియజేస్తూ, ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే బోధపఠన లక్షణన్న మద్భాదశోధ్యాయ సమాప్త. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. 12వ అధ్యాయము బోధ పఠన లక్షణం సమాప్తం. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై.